శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 16వ తేదీ శుక్రవారం తిథి అనగా శ్రావణ శుక్రవారం తిథి నాడు మీనరాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందో తెలుసా? ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఈ పరిస్థితులే కలగబోతున్నాయి. అయితే అవి ఉత్తమ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలా అంటే మీ మనస్సు రీత్యా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు పొందుకోబోతున్నారు. మీలో ఉన్నటువంటి భయమే ఇందుకు గల మూల కారణంగా చెప్పడం జరుగుతుంది. మీనరాశి వారి జాతకులు అప్రమత్తంగా ఉండండి. ఒంటరిగా అస్సలు ఈ రోజున ఉండవద్దు. మీ ప్రియమైన వారితో సమయాన్ని కేటాయించండి. ఈ రోజున మానసిక స్థైర్యం కోసం ఈ దేవత ఆరాధన మీకు ఉపకరిస్తుంది. అయితే ఈ పరిహారాన్ని కూడా తప్పక పాటించండి. అసలు మీనరాశి వారి జాతకులకు ఎటువంటి గడ్డు పరిస్థితులు ఈ రోజున కలగబోతున్నాయో, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుందో, ఏ పరిహారాన్ని పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీనరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఈ రోజున చాలా వరకు కూడాను ఆధ్యాత్మిక భావన వైపు మరలుతారు. మీ యొక్క ఆనందం అలాగే ఉంటుంది అనే అర్థం మీకు అర్థమవుతుంది. మీ యొక్క ఆనందం భగవంతునికి దగ్గరగా ఉండడంతోనే సాధ్యమవుతుందని మీకు ఈ రోజున అర్థమవుతుంది. ఈ రోజున మీ సామర్థ్యాన్ని పనికి రాకుండా చేతగానితనంగా మార్చేసుకుంటారు. మీరు ఒక పని చేయాలి అనుకుంటారు, కానీ ఆ యొక్క పని నా వలన అవ్వదు అనే భావన మిమ్మల్ని వెంటాడి వేధిస్తోంది. మీ యొక్క మానసిక స్థైర్యం సన్నగిల్లిపోతుంది. ఎదుటి వారు ప్రతి ఒక్కరూ కూడాను మీలో ఉన్నటువంటి నెగటివ్స్ ని చూపిస్తూ మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తులతో దూరంగా ఉండండి. వారు బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే తోడబుట్టిన వారు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు. ఎవరైతే మీకు ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి నుంచి ఈ రోజున కాస్త దూరం జరగండి. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే గనక కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అయితే మీకు సంపూర్ణంగా ఉండబోతోంది. మీనరాశి వారి జాతకులు ఈ రోజున వారి యొక్క ఆలోచనలు మిమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. చెడు ఆలోచనలు పక్కన పెట్టేయండి. ధైర్యాన్ని కూడగట్టుకోండి. భయం మిమ్మల్ని చంపేస్తుంది. మీ యొక్క ఆలోచనలు ముందుకు సాగనివ్వకుండా మీలో ఉన్నటువంటి భయమే మీకు ప్రధాన శత్రువుగా మారుతుంది. కావున మీ యొక్క సొంత నిర్ణయాలు ఏ విషయంలో తీసుకోవద్దో, ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. ఒంటరిగా ఉన్నాము అనే భావన కలిగితే గనక ఖచ్చితంగా వారి యొక్క మద్దతు మీకు అవసరమని చెప్పడం జరుగుతుంది. వారితో కలిసి ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్లే ప్లాన్ చేయండి. ఈ రోజున శత్రువులకు దూరంగా ఉండాలి. మీనరాశి జాతకులు వారు ఎవరైనా కావచ్చును, ఉద్యోగంలో సహోద్యోగులు కావచ్చును, లేకపోతే ఎవరైనా కావచ్చును, వారు ఏదైనా మీ గురించి నెగటివ్ గా మాట్లాడుతుంటే మీరు వినే ప్రయత్నం చేయొద్దు. దాదాపు వారి యొక్క చర్చల్లో మీరు పాల్గొనకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. లేకపోతే గనక వారు చేసిన తప్పిదాన్ని మీ మీద రుద్ది అంటగట్టే ప్రయత్నం కూడా చేస్తారు. కావున ఈ రోజున ఎవరితో మాట మంతి ముచ్చట్లు పెట్టద్దో, చర్చలు కొనసాగనివ్వద్దో. మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉండాలి. అలాగే మానసిక స్థైర్యం కోసం ఈ రోజున మీరు హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి. హనుమాన్ దర్శనం చేసుకున్న తర్వాత కాస్తంతసేపు అక్కడే ఉండండి. హనుమాన్ పాదాలకు ఉన్నటువంటి సింధూరాన్ని నుదుటిన ధరించండి. మానసిక ధైర్యం ఖచ్చితంగా కలుగుతుంది. మీనరాశి వారి జాతకులు ఈ రోజున మీకు కాస్త నీరసంగా ఉన్నట్లుగా కూడా అనిపిస్తుంది. కుటుంబం మొత్తం కూడాను మీకు మద్దతు ఇచ్చిన ఏదో ఒక లోపం మీలో ఉంది అనేటటువంటి భావన మీకు కలుగుతుంది. ఈ యొక్క భావన నుండి బయటపడే ప్రయత్నం చేయండి. నిత్యము కూడా భగవన్ నామస్మరణ చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పాటించండి. మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కాస్తంత అయినా బయటపడతారు. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.